మిత్రులారా నమస్తే. పరమాద్భుతమైన కరుణామృత వర్షిణి అయిన శ్రీ గంగానమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించుకొని ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఈ గంగానమ్మ తల్లి దేవాలయం తాడిపత్రి దగ్గరలో 10 కిలోమీటర్ల దూరంలో చల్లావారిపల్లి జంబులపాడు గ్రామ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆలయం ఇది. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఒకసారి మనం మహాకవి కాళిదాసు రచించినటువంటి శ్యామలా దండకంలో గుర్తు చేసుకుంటే, జై జనని సుధా సముద్రాంతరుద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సర్వలోక ప్రియే అంటూ అమ్మవారిని అద్భుతంగా కీర్తిస్తాడు. అందులో ఆ బిల్వాటవీ మధ్య బిల్వవనం మధ్యలో అమ్మవారు నెలకొంది అని చెప్పడం జరిగింది. ఈ గుడి కూడా చుట్టూ బిల్వవనం ఉంది. ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇప్పుడు మనం గుడి ప్రహరీ గోడ కుడివైపు చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి బిల్వ వృక్షాలతో కూడినటువంటి వనం. అలాగే ఇప్పుడు మనం గుడికి ఎదురుగా చూస్తున్నాం. గుడికి ఎదురుగా కూడా బిల్వవనం. ఇప్పుడు మనం గంగానమ్మ గుడి ఎడమ ప్రహరీ గోడ వైపు చూస్తున్నాం. ఇటువైపు కూడా బిల్వాటవి బిల్వ వృక్షాల వనం. ఇప్పుడు మనం ఆ బిల్వవనంలో నుంచి అమ్మవారి గుడి వెనుక భాగాన్ని దర్శించబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే కూడా అనేక బిల్వ వృక్షాల సముదాయంతో కూడినటువంటిది కాబట్టి ఈ గుడి బిల్వవనంలో నిర్మితమైనటువంటి గుడి. మనం అమ్మవారి గుడిలోకి వెళ్ళబోతున్నాం. ఆ గుడికి వెలుపలే వేప చెట్లు, కానుగ చెట్లతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉన్నాం. లోపలికి అడుగు పెట్టగానే మనకి నాగరాజు దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ నాగదేవతకు నమస్కరించి ఆ తల్లి అనుగ్రహాన్ని కూడా పొందుదాం. ఒక్కసారి గుడి చుట్టూ పరిశీలిద్దాం. వేప చెట్లతో అనేక వృక్ష సముదాయాలతో ఈ గుడి ఉంది. మనం మొదట అమ్మవారిని దర్శించుకోబోయే ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రణయబంధ నాగేంద్రాలయం, జంబులపాడు, చల్లావారిపల్లి, తాడిపత్రి మండలం, అనంతపురం. ఆ ప్రణయబంధ నాగేంద్రుణ్ణి దర్శించుకొని నమస్కరించుకొని అనుగ్రహాన్ని పొందుదాం. నాగేంద్రాలయం అమ్మవారి గుడి ఎదురుగా ఉన్నటువంటిది. ఇప్పుడు ఒకసారి మనం అమ్మవారి గుడికి ప్రదక్షిణం చేసుకొని గుడి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గుడికి వెలుపల కూడా అనేకమైనటువంటి వృక్షాలతో అమ్మవారి ఆలయం నెలకొని ఉంది. అమ్మవారి గోపురం, గుడి గోపురం. అమ్మవారి గంగానమ్మ ఆలయం వెనుక భాగానికి వచ్చాం. మనం ఇటువైపు నుంచి కూడా ఆ బిల్వ వృక్షాలను దర్శించవచ్చు. చల్లటి గాలి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారిని దర్శించుకోబోయే ముందు ఒకసారి గుడి గోపురం, అమ్మవారి ఇరువైపులా సింహవాహనాలు, అలాగే అమ్మవారి చేతిలో కత్తి, ఒక చేతిలో నాగబంధం. ఇప్పుడు మనం అమ్మవారిని దర్శించుకుందాం. ఈ గుడి ఎప్పుడు ఏర్పాటైందో ఒకసారి ఈ శిలాఫలకంలో చూసే ప్రయత్నం చేద్దాం. శ్రీ గంగానమ్మ దేవాలయం, జంబులపాడు, చల్లావారిపల్లి, తాడిపత్రి మండలం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థాన విశ్రాంత ప్రధాన న్యాయమూర్తులు కీర్తిశేషులు చెల్లా కొండయ్య ధర్మపత్ని
చల్లా చిన్నమ్మగార్ల ప్రథమ పుత్రుడు శ్రీ చల్లా రాజేంద్ర ప్రసాద్, వారి ధర్మపత్ని శ్రీమతి చల్లా శాంత దంపతులు. వీరి కుటుంబ సభ్యుల సహకారంతో శోభాను సంవత్సర మాఘ బహుళ పంచమి బుధవారం 11/2/2004 ఉదయం 8:45 శ్రీ గంగానమ్మ తల్లి గ్రామస్తుల ఇలవేల్పుగా వైభవంగా ప్రతిష్ఠించబడింది. ఈ దేవాలయ నిర్మాణం శ్రీ కామేశ్వరి కటాక్ష సంపన్నులు భారతీ సాంప్రదాయ సార్వభౌమ జగద్గురు శ్రీ 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 కళ్యాణానంద భారతీ మాంతాచార్య స్వామి, వారి శిష్యుడు వైదిక ఆగమాచార కోవిదుడు, బహుదేవాలయ ప్రతిష్టాపకుడు శ్రీ ఏఎస్ రామచంద్రమూర్తి వీరి పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా నిర్వహించబడి ప్రతిష్ఠితమైనటువంటిది అమ్మవారు గంగానమ్మ తల్లి. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలాసుఖప్రియే. జై జనని సుధా సముద్రాంతరుజ్జన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సర్వలోక ప్రియే. మిత్రులారా, అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం, నమస్కరించుకుందాం. హృదయపూర్వక ధన్యవాదాలు. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.